అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాంపౌండ్ బ్రౌన్ షాప్ విజయవాడ నుంచి. ఈరోజు నేను ఫ్యాక్టరీకి అయితే వచ్చాను. యాక్చువల్గా ఎల్లో యాంటిక్ ఏంటి, బ్లాక్ యాంటిక్ ఏంటి అనేది చూపించడానికి. ఒకసారి నేను కూడా చూపించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇదంతా అవేర్నెస్కి అనమాట. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ యాంటిక్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఏదైతే యాంటిక్ ఫినిషింగ్ జరుగుతుందో ఫస్ట్ మీకు ఎలా తయారవుతుందంటే ప్లెయిన్గా వితౌట్ పాలిష్తో వస్తాయి. అంటే ఇది చూడండి, ఇది వితౌట్ పాలిష్. ఈ వితౌట్ పాలిష్ వచ్చిన తర్వాత దానికి యాంటిక్ లిక్విడ్ అనేది ఇలా నల్లగా అప్లై చేస్తారు. ఈ అప్లై చేసి తుడిసిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట. ఇది బ్లాక్ యాంటిక్. ఇదేమి హై ప్రీమియం క్వాలిటీ కాదు, ఇది లో క్వాలిటీ. చాలామంది ఏంటంటే విగ్రహాలకి డిఫరెన్స్ తెలియక ఏంటండి అంతా ఇత్తడే కదా అంటారు. ఇది చూడండి, ఇది లో క్వాలిటీ. ఈ పాలిషింగ్ చూస్తే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఉంది, ఇది కూడా లో క్వాలిటీయే. దీనికి ఇప్పుడు ఆ పాలిషింగ్ చేస్తారు, ఇది కూడా లో క్వాలిటీయే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఇది నేను ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చానంటే ప్రత్యేకంగా మీకు తెలియడానికి. ఇది ఎల్లో యాంటిక్ హై ప్రీమియం క్వాలిటీ. మీకు అక్కడ లిక్విడ్కి ఇక్కడ లిక్విడ్కి చాలా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. చూసారా, ఇదంతా బంగారు ఛాయలో ఉంది. సో ఇది హై ప్రీమియం క్వాలిటీ. మీకు సపోజ్కి ఒక విగ్రహం చూపిస్తున్నాను. నేను మనం ఆర్డర్ పెట్టి తయారు చేయించింది. ఇది చూడండి ఎలా ఉందో. సో ఆ క్వాలిటీ తెలుస్తుంది కదా. ఈ డీప్ కార్వింగ్, ఇది ఎల్లో యాంటిక్ హై ప్రీమియం క్వాలిటీతో వస్తున్న విగ్రహాల కలెక్షన్ అనమాట. ఇంతకుముందు మీరు చూసిందంతా కూడా ఆ క్వాలిటీ కాదు, ఇవన్నీ కూడా నార్మల్ క్వాలిటీ, అన్ఫినిష్డ్. వీటన్నిటికీ మళ్ళీ పాలిషింగ్ పెడతారు. సో దీనికి మీకు ఒకసారి ఐడియా కోసం చూపిస్తున్నాను. చూడండి, దీనికి మీకు ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఇది విగ్రహాల్లో డిఫరెన్స్ అనమాట. పెద్ద విగ్రహం వచ్చేటప్పటికి అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ చిన్న దాంట్లోనే కార్వింగ్ చాలా చాలా కష్టం అవుతుంది. అలాగే ఈ ఫినిషింగ్ వేరు, ఆ ఫినిషింగ్ వేరు. సో ఇది మా ఫ్యాక్టరీ. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. యాక్చువల్గా నేను ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తారనమాట. మనకి ఏది కావాలో అది ఇచ్చి నేను చేయించుకుంటాను ఏ క్వాలిటీలో. సో వీళ్ళందరూ కూడా వర్కర్సు, వీళ్ళందరూ కూడా. సో మీకు ఒకసారి అన్నీ చూపిద్దామని చెప్పి అసలు పాలిషింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుందని చూపిస్తున్నాను.